యేసుకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడు కూడా తెలివిగా మాట్లాడలేడు. యేసుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కనుక తెలివి తక్కువ మాటలే మాట్లాడతారు. ఏం చెప్తారు మీరు ఎప్పుడు ఎట్టాగే చెప్తారా? ఎందుకంటే ఇక్కడ ఏమీ లేకపోయినా మొత్తం ఇందులోనే ఉంది అని చెప్పుకోవటం మీకు అలవాటు అయిపోయింది. పైగా మీరు చెప్పే అబద్ధాలని, మీరు చూపించే తప్పుల్ని ఏలెత్తి చూపించిన, ఆధారాలతో నిరూపించిన, యేసుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిదీ అజ్ఞానమే అంటూ మేధావుల పైన, మంచి వాళ్ళ పైన, అమాయకుల పైన నిందలేస్తారా? అంటే మీరు మాట్లాడేది మాత్రమే జ్ఞానమా? ఏది జ్ఞానం అండి? పక్కోడిని చంపమనేది జ్ఞానమా? మీరు కూడా గతంలో ప్రార్థనలు చేశారు కదండి. అవిశ్వాసులు లేకపోతే స్వార్థ విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ల మీద అగ్ని వర్షం కురవాలా, ప్రభువా దిగి రావాలా, వాళ్ళని భస్మం చేసేయాలా, వాళ్ళ వ్యాపారాలు కూల్చేయాలా, వాళ్ళ కోంపలు నాశనం అయిపోవాలా అని చెప్పి ప్రార్థన చేశారు. ఇదా జ్ఞానం అంటే? మీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట అజ్ఞానం అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానంత అజ్ఞానం స్టేట్మెంట్ ఇంకోటి ఉండదండి.